హాస్పిటల్ మేనేజ్మెంట్ స్టాఫ్ మీరు ఇన్ఫార్మ్ చేయకపోతే ఎట్లా? నన్ను ఎందుకు పిలిచారు? హాస్పిటల్ స్టాఫ్ లేకుండా ఎవరితో మాట్లాడాలి? డెవలప్మెంట్ ఎట్ట తెలుస్తుంది? ఈ రోజు నేను కలెక్టర్ గారితో దగ్గరికి వెళ్లకుండా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? సిస్టర్లు కూడా ఓపీ తీసుకుంటున్నారా? మీరు ఏం డెవలప్మెంట్ చేశారో లిస్ట్ ఉండాలి. ఇప్పుడు 1 year అయింది కదా మనం మీటింగ్ పెట్టుకొని. 1 year పైన అయిందా? రిపోర్ట్ తీసుకురండి. స్టాఫ్ ఎంతమంది ఉన్నారో లిస్ట్ ఇవ్వండి. ఇట్లా ఫండ్ ఎంత వచ్చిందో చూడండి. హాస్పిటల్ 12 అయిపోతుంది, టైం అయిపోతుందని నాకు చెప్పినప్పుడు ఇక్కడ అరేంజ్మెంట్ జరుగుతున్నాయి లేదు చూడాలి కదా. మనకు కావాల్సింది టేబుల్ ఖాళీ చైర్లు కాదు కదా, స్టాఫే పెట్టుకోవాలి. ఎంతమంది స్టాఫ్ ఉన్నారో, ఎంతమంది మార్నింగ్ షిఫ్ట్ ఎవరు, మధ్యాహ్నం షిఫ్ట్ ఎవరు, నైట్ షిఫ్ట్ ఎవరో చూసుకోవాలి. సో హాస్పిటల్ మనది అనుకొని మనం రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత అది సిస్టర్స్ గానీ డాక్టర్స్ గానీ ఒక బాధ్యత లాగా ఉండాలి. ఒక టైం ఇచ్చినప్పుడు ఆ టైం కి డెవలప్మెంట్ కోసమే ఈ మీటింగ్. నేను టైం స్పేర్ చేసి ఇక్కడ దాకా వచ్చింది ఎందుకంటే మనకు హాస్పిటల్ డెవలప్మెంట్ జరగలేదు, కంప్లీట్ గా జరగలేదు. లేకపోతే మెడిసిన్స్ విషయంలో కావచ్చు, డాక్టర్స్ అవైలబిలిటీ విషయంలో కావచ్చు, చాలా వరకు ప్రాబ్లమ్స్ ఈ హాస్పిటల్ నుంచి ఉన్నాయి. అది మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అది ఫ్యాక్ట్. సో మనం పాత వదిలేద్దాం. గత సంవత్సరం లేదా గత 5 సంవత్సరాలు ఏం జరిగిందో వదిలేద్దాం. ఇప్పుడు మనం ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చిన దగ్గర నుంచి ఏం చేంజెస్ జరిగాయి, 1 year కావచ్చు. ఇప్పటికి 2 మీటింగ్స్ పెట్టుకున్నాం. మనం కమిటీని ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. డాక్టర్స్ అందరికి కూడా నేను ఫస్ట్ టైం అందరినీ ఇంట్రడక్షన్ చేసుకొని ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ముందుకెళ్తున్నాం. ఫండ్స్ ఎంత వచ్చింది, మనం ఏం డెవలప్ చేసుకున్నాం, నేను కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది హాస్పిటల్ నాది అని డెవలప్ చేయాలి అన్న ప్రాసెస్ లో వెళ్ళి మనది అనుకుంటేనే మనం ఏదైనా డాక్టర్స్ కి మనం చెప్పక్కర్లేదు. జనరల్ గా ఒక క్లినిక్ పేషెంట్స్ ప్రాపర్ గా ఉన్నారా లేదా ప్రాపర్ కేర్ ఉందా లేదా అన్నది ప్రాపర్ జాగ్రత్తలు క్లినిక్ లో తీసుకుంటారు. అదే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో సాలరీస్ ఎక్కువ వస్తాయి. సో మనం తీసుకున్న బాధ్యతకి, మనం తీసుకున్న సాలరీస్ కి మనం ఇక్కడ ఎంత వరకు వర్క్ చేస్తున్నాము, లేకపోతే ఎంత బాధ్యత తీసుకుంటున్నాము, పేషెంట్స్ ఎంత హ్యాపీగా ఇక్కడి నుంచి వెళ్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ మనం ఎక్కువ కేర్ తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లే వాళ్ళు, అంత ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్ కి రారు. సో ఇక్కడికి వచ్చే పేషెంట్ ఫినాన్షియల్లీ లో ఉంటారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా వెళ్ళగలిగితే ఒక డాక్టర్ ని ఎంత ప్రైజ్ చేస్తారో మనందరికీ కూడా తెలుసు. ఫర్ కేర్ తీసుకొని మీరు బాధ్యతగా ఉండాలి. మనం తీసుకునే మీటింగ్ 1/2 an hour. ఆ 1/2 an hour లో మనం హాస్పిటల్ డెవలప్మెంట్ కి ఏం చేయగలం, లేకపోతే మనం ఇంకా ఏం చేస్తే మన హాస్పిటల్ పేరు మంచిగా వస్తుంది. సూలూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తే మనకు అన్ని బాగా అవుతాయి, మనకు అన్ని అక్కడ దొరుకుతాయి, లేకపోతే ట్రీట్మెంట్ ప్రాపర్ గా అవుతుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా ఇలా అవ్వట్లేదు. నేను ఎక్కువగా దృష్టి పెట్టింది స్కూల్స్ మీద, హాస్పిటల్స్ మీద. ప్రీవియస్ గా కూడా నేను చెప్పాను. అండ్ హాస్పిటల్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నా, ఎందుకంటే హెల్త్ చాలా చేతిలో, డాక్టర్స్ చేతిలోనే ఉంటది. కాబట్టి ఎక్కువ కేర్ తీసుకోండి, నాకంటే ఎక్కువ వర్క్ చేయండి, నాకు సజెషన్స్ ఇవ్వండి. మేడం ఇది చేస్తే, లేదా ఇక్కడ నుంచి మీరు ఫండ్స్ తీసుకొస్తే, లేదా మనం ఇది చేయగలిగితే మనకు హాస్పిటల్ డెవలప్మెంట్ బాగుంటది, సజెషన్స్ ఇవ్వగలిగితే అది బెటర్ గా ఉంటది. నేనే ఒక్కళ్ళమే ఎప్పుడు పోరాడితే ఏది జరగదండి. అందరూ కలిసి పోరాడితేనే ఏదైనా జరుగుతుంది. ఇక్కడ కమిటీ మీ మెంబర్స్ వేసింది ఎందుకంటే మీరు ప్రాపర్ కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే డాక్టర్స్ ఏ టైంకి వస్తున్నారు అది కాదు మనకు కావాల్సింది. హాస్పిటల్ డెవలప్మెంట్ కి మనం ఏం చేయాలి, ఫండ్ వచ్చింది దాన్ని దేని ఉపయోగిస్తున్నాము, లేకపోతే ఎంత ఫండ్ కావాల్సి వస్తుంది, ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. దాని మీద ఒక డాక్టర్ జాగ్రత్త తీసుకుంటే, సూపరింటెండెంట్ గారు రమేష్ గారు మీరు ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవాలి. నాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి హాస్పిటల్ మీద. ఇంకా ఎందుకంటే మనకు బిల్డింగ్ కూడా ఎక్స్టెండ్ అయింది. దీన్ని మనం ఏం చేయగలం అనేది మీరు ప్రాపర్ సజెషన్స్ ఇచ్చి ముందు నీట్ గా తీసుకోవడానికి. హాస్పిటల్ ఊరికే ఒక ఆట బొమ్మ లేకపోతే ఒక ప్లే గ్రౌండ్ అయితే ఖచ్చితంగా కాదు. ప్రాపర్ జాగ్రత్త తీసుకోండి. ఓపీ ఎక్కువ రావాలి, ఇంకా డెవలప్ అవ్వాలి. మీకు కావాలంటే నేను దీన్ని అప్గ్రేడ్ కూడా చేయించడానికి నేను ప్రయత్నిస్తాను. నా వైపు నుంచి నేను ప్రతి ప్రయత్నం నేను పెడతా, డెఫినెట్ గా పెడతా. మీరు చేయాల్సింది నాకు సజెషన్స్ ఇచ్చి ప్రాపర్ గా ముందుకు తీసుకెళ్ళడం. ఎందుకంటే మీరు ఇక్కడ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి, లైక్ ఇక్కడ హాస్పిటల్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమి ప్రోస్ అండ్ కాన్స్ ఏంటో మీకు తెలుసు. లేకపోతే ఏం చేస్తే మీటింగ్ కి నాకు అది సజెస్ట్ చేయాలి. నేను అందుకే ఈ రోజు మీటింగ్ కి కలెక్టర్ గారి తర్వాత మధ్యాహ్నం నుంచి వెళ్దామని నేను ఇక్కడ దాకా వచ్చింది. దేనికంటే హాస్పిటల్ డెవలప్మెంట్ కి. మీరు ఒక్కడు కూడా బాధ్యత తీసుకోకుండా, మీటింగ్ కి రాకుండా మేము ఎక్కడో కూర్చుంటాము, మీరు వచ్చి మాట్లాడేసుకు వెళ్ళిపోండి, మీ స్పీచ్లు ఇచ్చి మీరు వెళ్ళండి అంటే నేను స్పీచ్లు ఇవ్వడానికి రాలేదు. సింపుల్. సో బాధ్యత తీసుకోండి. మీటింగ్ అని నాకు ఒక టైం అనౌన్స్ చేయండి. మీకు ఓపెన్ టైం, ఆ టైంకి నేను వస్తాను, ఆ టైంకి డిస్కస్ చేసుకుందాం, మాట్లాడు. సో ఈ 1 year లో ఏం జరిగింది, ఎంత ఫండ్ వచ్చింది, మీరు హాస్పిటల్ కి ఏం చేంజెస్ చేశారు, ఏ టైం వరకు ఇక్కడ ఉంటున్నారు మా హాస్పిటల్? మార్నింగ్ షిఫ్ట్ ఎన్నింటికి వస్తారు? 8 to 2. 2 o'clock నుంచి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వస్తారు.
ఎట్లా డివైడ్ చేశారు సిస్టర్స్? ఇప్పుడు ఉన్న 6 to 7 మెంబర్స్ అన్నారు కదా, సో మార్నింగ్ షిఫ్ట్ ఎంతమంది, మధ్యాహ్నము నైట్ ఒకళ్ళు ఉంటారని చెప్పారు. ఉమ్, ఒక స్టాఫ్ నర్స్ రిలీవర్ మేడం, మధ్యాహ్నం వాళ్ళకి నైట్ వాళ్ళకి ఎవరు కాపులు ఉన్నా ఆవిడ రిలీవ్ తిరుగుతాడు. ఉమ్, మిగతా ముగ్గురు పర్మనెంట్ ఉంది మేడం. ఉమ్. ఒక చిన్న వర్షం పడినప్పుడు నేను మొత్తం లోపలికి వచ్చేసి అది నేను చూస్తాను, బయట విషయం నేను చూస్తాను. ఈ హాస్పిటల్ కూడా నేను ఎండార్స్ చేస్తాను వీలైనంత వరకు. వాళ్ళ ఫండ్స్ అంటే ఏవైతే ఇంపార్టెంట్, సో మీరు నాకు లిస్ట్ నేను రాసుకుంటున్నాను, దాంతోపాటు మీరు కూడా ఒక ప్రపోజల్ లిస్ట్ మీరు అడ్రస్ చేసి ఇవ్వండి. హెమటలాజికల్ ట్యూబ్స్ లో ఎందుకు రాశారు అంటే మీరు యూజ్ చేసిన 5 lakhs ఇదా? రూమ్ వైరింగ్ మనం కంపెనీ ద్వారా చేయించాం కదా, మళ్ళీ దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. కంపెనీ ద్వారా మనం చేయించాం కదా, మళ్ళీ దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారే అంటే అకౌంట్ లో వేసారు. ఓకే, దేనికి ఫండ్ యూటిలైజ్ చేశారని అడుగుతున్నా. దేని మిస్యూజ్ కాకుండా చూసుకోండి. వచ్చిన ఫండ్ తర్వాత అయినా లాస్ట్ టైం ఏమి మనం 5 lakhs ఎట్లా యూజ్ చేసిన యూటిలైజ్ అయిందో ఫండ్ అదొకటి ఇవ్వండి. తర్వాత ఈసారి మనం ఇప్పుడు మీరు చెప్పిన 2 lakhs పోతే 3 lakhs ఉంటది కదా, ఆ 3 lakhs కి మనం ఏం చేయబోతున్నాం? హాస్పిటల్ మేజర్ ఇప్పుడు ఈసీజీ మెషిన్ అన్నారు, ఒకవేళ అది బై చేస్తే అది ఎంత, అది ప్రాపర్ గా మీరు నాకు లిస్ట్ ఇవ్వండి. ఆ తర్వాత నేనేం చేయాలన్నది నేను ఆలోచిస్తాను. అమ్మ ఈ రోజు లీవ్ పెట్టుండొచ్చు, నిన్న ఉంటది కదా ఈ రోజు మీటింగ్. ఓకే, ఈ రోజు ఒక్క రోజే కదా లీవ్ పెట్టింది, మీటింగ్ ఉందని మనకు మొన్నటి నుంచి తెలుసు కదా. మీరు సూపరింటెండెంట్ మీరు అడిగితే ఇవ్వదా అమ్మాయి తాళాలు? లేదంటే ఫైల్స్ తీసి ఇచ్చేయచ్చు కదా. చెప్పద్దు, నేను చెప్పింది మీకు అర్థమైంది. మీటింగ్ ఉందని ముందే తెలుసు, నేను ఇప్పటికిప్పుడు సడన్ విజిట్ రాలేదు, మీటింగ్ ఉందని నాకు 2 రోజులు ముందే చెప్పారు. సో నేను ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ దాకా వచ్చాను. సో మీరు ఒక రోజు ముందు మీరు ఇవన్నీ కూడా ప్రిపేర్ అయి ఉండొచ్చు. లాస్ట్ టైం ఏం జరిగింది, మేడం ఇవన్నీ అడుగుతారని మీకు ఒక ఐడియా ఉంటది, లేదా ఊరికే వచ్చి వెళ్ళిపోతారు అనుకున్నారా?